వికీ గారు నమస్కారం అండి. పటాభి గారు ఇవాళ లాంచ్ చేశారు కదా ఈ సూపర్ 6లో మరొక పథకాన్ని. దీంతో ఇవాళ 4 కొట్టినట్టు అయింది, 4 అయినాయి కదా. సో ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతోంది, ప్రభుత్వం మీద ఎంత భారం పడుతోంది అంటే సుమారుగా 2000 కోట్లు పర్ ఇయర్ పడుతోంది. కానీ నా పాయింట్ ఏంటంటే తెలంగాణలో కూడా సేమ్ పథకం ఉంది. తెలంగాణ ప్రభుత్వం రాగానే అమలు చేసింది ఉచిత బస్సు అనేదాన్ని. మీరు 1-2 రాష్ట్రాల్లో స్టడీ చేసి దీన్ని ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసినట్టున్నారు. ఎలా ఫైన్ ట్యూన్ చేశారు దీన్ని, మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్కి మీరు పెట్టిన దీనికి తేడాలేంటి? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నమస్కారం అండి. కొన్ని గంటల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో భాగంగా మేము ఏదైతే హామీ ఇచ్చామో, ప్రామిస్ చేశామో, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము ఎన్నికల సందర్భంగా సూపర్ 6లో భాగంగా మేము వాగ్దానం చేయటం జరిగింది. ఇవాళ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ పథకం యొక్క అమలుకి శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా 2,60,00,000 మంది మహిళలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మేలు జరగబోతూ ఉంది, లబ్ధి చేకూరబోతూ ఉంది. ఇవాళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వద్ద, ఏపీఎస్ఆర్టీసీ వద్ద దాదాపు 11,449 బస్సులుంటే వివిధ కేటగిరీస్లో, వాటిల్లో 8,450 బస్సులు, అంటే ఏదైతే 5 కేటగిరీస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఇట్లా 5 కేటగిరీస్లో మేము ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నాం మహిళలకి. సో ఈ 5 కేటగిరీస్ కలిపి 8,450 బస్సులు అండి ఉన్నది. మొత్తంగా కలిపి 11,449 అయితే దానిలో 74% 8,450 బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ పథకాన్ని ప్రారంభించి కల్పించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా సంయుక్తంగా, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, వీరందరూ కూడా సంయుక్తంగా జెండా ఊపి ఆ బస్సులన్నింటినీ కూడా ప్రారంభించడం. అసలు మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇవాళ 79వ స్వతంత్ర దినోత్సవం రోజున మహిళలకి ఒక రకంగా ఆర్థిక స్వతంత్రం. ప్రతి ఒక్క మహిళ అక్కడ చెప్తా ఉన్నారు. పిల్లలైతే, కాలేజ్ పిల్లలు, సార్ మాకు నెలకు ఒక 1,500 నుంచి 2,000 రూపాయలు మాకు ఖర్చు తగ్గుతుంది, మాకు చాలా ఆదా అవుతుంది, ఆ డబ్బులు మేము వేరే అవసరాలకి వాడుకునే సౌకర్యం ఉంటుంది అని అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి జరిగేటటువంటి ఆర్థిక లబ్ధి ఏదైతే ఉందో దాన్ని వివరిస్తూ బస్సులో కూడా ప్రయాణం చేశారు. వాళ్ళందరితో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు వీళ్ళందరూ కూడా బస్సులో వారి నివాసం వద్ద నుంచి కూడా బస్సులో మహిళలందరితో మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ వస్తుంటే రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున మహిళలు అందరూ గుమ్ముగూడి కేరింతలు కొడుతూ వారికి చేతులు ఊపుతూ స్వాగతం చెప్తున్నటువంటి ఆ దృశ్యాలు అవన్నీ ఇవాళ నేను ప్రత్యక్ష సాక్షిని. చాలా ఆనందం కలిగింది వికే గారు. ఈ విధంగా మహిళలు ఇంత పెద్ద ఎత్తున రావటం, వాళ్ళ ముఖాల్లో స్వతంత్ర దినోత్సవం రోజున ఒక ఆర్థికంగా ఇంకా కొంత వాళ్ళకి స్వేచ్ఛ లభించిన పరిస్థితుల్లో వాళ్ళ కేరింతలు నిజంగా కూడా చాలా ఆనందాన్ని కలిగించాయి. కాకపోతే ఇక్కడ ఒకటి, సరే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దీనికి దాదాపుగా 1,950 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. తెలంగాణలో అది మోయలేనంత భారం అయిపోయింది, అక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా సతమతం అవుతా ఉంది ఈ పథకం అమలు చేయడానికి, మీరు ఏ విధంగా అమలు చేస్తారో, అసలు చేయగలరా లేదా, ఇది అసాధ్యం అని చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు అడిగారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మంచి చేస్తా ఉన్నా కూడా ఏదో ఒక శాపనార్థాలు పెడుతూ ఉంటుంది, పిల్లి శాపనార్థాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా తగేడుపు, ఇళ్ళ వల్ల ఏమవుతుంది అది ఇది అని చెప్పి. వాళ్ళు కూడా తల్లికి వందనం అప్పుడు అలాగే అన్నారు, ఇప్పుడు అలాగే అన్నారు. కానీ వాళ్ళు కూడా అంటే ఏంటి వికే గారు, వాళ్ళు కూడా తగేడుపు అంటే వాళ్ళు కూడా అంటే నేను ప్రశ్న మాత్రమే అడిగా. కొంతమంది ఈ కుహనా మేధావులు కాదు, మిమ్మల్ని అనట్లేదండి బాబు, మిమ్మల్ని కాదండి, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, బులుగు మీడియాలో కూర్చుని దిక్కుమాలిన డిబేట్లు పెడతా ఉంటారు. వాళ్ళు అటువంటి బ్యాచ్, ఆ బ్యాచ్ మిమ్మల్ని కాదు మహాప్రభు.
సరే ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రశ్నలు చాలామంది చాలా అడిగారు. ఇప్పుడు మీరు అడిగింది కూడా ప్రజల్లో కూడా ఉండొచ్చు, ఇది ఎలా సాధ్యం, ఇంత భారం పడతా ఉంది కదా అని చెప్పి. ఇక్కడే నేను కొన్ని వాస్తవాలు చెప్పాలి వీకే గారు. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్ర సంపదను ఏ రకంగా పెంచుతున్నా, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతా ఉన్న అంశం కూడా ఒకసారి గమనించినట్లయితే, మొన్ననే మీరు చూశారు జూలై 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో హైయెస్ట్ జిఎస్టీ రెవెన్యూని మనం రికార్డ్ చేయడం జరిగింది. జూలై ఒక్క నెలలోనే 3,803 కోట్ల రూపాయలు, 3,803 crores జిఎస్టీ రెవెన్యూ కలెక్షన్ మొన్న జూలైలో. దట్ ఈస్ హైయెస్ట్. రాష్ట్రం విభజింపబడిన తర్వాత జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత హైయెస్ట్ రెవెన్యూ మన జూలైలో. ఇది ఎలా సాధ్యం అంటే పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఇక్కడ వ్యాపారాలు పెరుగుతున్నాయి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళుతున్నాం. ఆ రకంగా పెట్టుబడులు అంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలోనే మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. బిజినెసెస్ ఫ్లరిష్ అవుతూ ఉన్నాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అనటానికి అదొకటి. అంటే దట్ ఈస్ 12.12% year-on-year గ్రోత్. అదేవిధంగా ఎస్జిఎస్టీ కలెక్షన్ చూసినట్లయితే ఒక్క జూలైలోనే 1,226 crores, దట్ ఈజ్ ఎ గ్రోత్ ఆఫ్ 14.47%. అంటే రాష్ట్రం యొక్క ఆదాయం ఏ విధంగా పెరుగుతుందో చూడండి. అంతేకాకుండా వీకే గారు, ఇప్పుడు ఈ ఫిగర్స్ అన్ని దయచేసి డిబేట్ చూస్తున్నారు, చాలామంది ఎడ్యుకేటెడ్ ఉంటారు. మీరు సిఏజీ వెబ్సైట్లోకి వెళ్ళండి. సిఏజీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మంత్లీ కీ ఇండికేటర్స్ అని ఉంటుంది. ప్రతి రాష్ట్రం ఏ నెల ఏ రకంగా వాళ్ళు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళ రెవెన్యూస్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు. దానిలో చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి మన బడ్జెటెడ్ జిఎస్టీ కలెక్షను 27,477 crores అండి. మన బడ్జెటెడ్ మనం అంచనా వేసుకున్నది. దానిలో జూలై నెలకే 16,754 కోట్ల రూపాయలు మనం ఇప్పటికే వసూలు చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనం బడ్జెట్ చేసినటువంటి కలెక్షన్లు 60% మనం జూలై మాసానికే మనం అందుకోవటం జరిగింది. అంటే దాన్ని బట్టే మనం చూడొచ్చు, అంటే రాష్ట్రం ఎంత వేగంగా తన ఆదాయాన్ని పెంచుకుంటూ రెవెన్యూ ఏ విధంగా మనం ఎక్కువ శాతం ఎలా నమోదు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చూసినట్లయితే మన బడ్జెటెడ్ 13,150 కోట్లు అయితే ఆల్రెడీ 3,587 కోట్లు, దాదాపు 29% ఇప్పటికే మనం కలెక్ట్ చేయడం జరిగింది. అదే అంతకుముందు 24-25లో చూసినట్లయితే జూలై మాసానికి అప్పుడు 18% వాళ్ళు రికార్డ్ చేసింది. అంటే ఈ రకంగా మనం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ఉన్నాం. రాష్ట్రంలో సంపద పెరుగుతోంది. పెరుగుతున్నటువంటి ఆదాయం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా మనకు తోడ్పాటునిస్తుంది. వాళ్ళు అనేక రకాలుగా అనేక ప్రాజెక్టులకి వాళ్ళు డబ్బులు ఇవ్వటం వల్ల కొంత భారం కూడా దక్కుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందని 12,000 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పైన దాన్ని నిలబెట్టడానికి ఆర్థిక భారం తగ్గినట్టే కదా. అమరావతికి ఇచ్చారు. మళ్ళీ విశాఖపట్నం అంటే నేనేమంటున్నానంటే ఒక్క పాయింట్ వీకే గారు, నేను అదే అంటున్నా, అంటే ఆ రకంగా డబ్బులు మనకి కేంద్రం రకరకాల పథకాలకు ఇవ్వటం వల్ల మనం వస్తున్నటువంటి ఈ ఆదాయం, పెరిగినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని చక్కగా మనం సంక్షేమ పథకాలకి, మేము హామీ ఇచ్చినటువంటి పథకాలకు ఎటువంటి కాదనట్లేదు. పటావి గారు, ఇక్కడ మీరు ప్రకటించిన సూపర్ 6లో ఒక్క అన్నదాత సుఖీభవలో ఏడాదికి 20,000లో 6,000 రూపాయలు, 7,000 ఇప్పుడు పెంచారు, 1,000 రూపాయలు పెంచారు. 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 13,000 రూపాయలు మీరు ఇస్తారు. అది తప్ప మిగతావన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవే. అది గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఇవాళ బస్సులు కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, రేపు ఇవ్వబోయే నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఆ తర్వాత ఇవ్వబోయే మహిళలకు 1,500 నెలకు ఏదైనా మీరు ఇవ్వాల్సిందే. వాటికేమీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. అందుకని నేను అడుగుతున్నాను. అయితే ఎనీవే అది అలా మళ్ళీ అది ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బస్సు దీని మీద అనేది శిరీష్ గారు